హాయ్ ఫ్రెండ్స్, మొన్న చెప్పిన పొడుపు కథకి ఒక సార్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిండు. నెక్స్ట్ సింపుల్ పొడుపు కథ ఇంకొకటి. ఈ స్టోరీ వచ్చేసి బ్యాక్వర్డ్స్ 1990s అంటే 80s సో అప్పట్లో ఇక్కడ మనకు రవాణా సెల్ ఫోన్స్ అనేవి ఏం లేవు కదా. సో దానికోసం అని చెప్పేసి ఇక ఎవరైనా రావాలంటే నడుచుకుంటూ రావాలి. అప్పట్లో చుట్టాలు ఇంటికి వచ్చే వాళ్ళు కూడా బిఫోర్ ఇన్ఫర్మేషన్ లేకుండానే సడన్గా వస్తారు. వాళ్ళనే చుట్టాలు అంటాం కదా మనం. సో అప్పుడు కాకులు అరుస్తేనే చుట్టాలు వస్తున్నారు అనే ఒక ఉండేది మనకి. సో అలా ఏం జరిగిందంటే, ఒక ఇంట్లో ఆడపిల్ల, ఆమెకి పెళ్ళి ఈడు వచ్చిందనమాట. తనకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సో వేరే వాళ్ళకి తెలియడం వల్ల వాళ్ళు ఈ ఇంటికి పెళ్లి చూపులకని సడన్గా వచ్చేసారు. వచ్చి రాగానే సో ఇలా ఉంటారు, క్యాజువల్గానే ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళు ఇంట్లో వచ్చి కూర్చున్నారట. కూర్చోగానే ఇక అమ్మాయి ఏం చేస్తుంది, అప్పట్లో కొంచెం ఆచారాలు వ్యవహారాలు కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవి కదా. వాళ్ళందరికీ కూర్చోబెట్టి వాటర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు. అయితే వాళ్ళు అడిగారు, మీ నాన్నగారు లేరా అంటే, ఇలా వేరే చిన్న పని మీద అండి వేరే ఊరు వెళ్ళడం జరిగింది, చాలా దూరం, మళ్ళీ రావాలంటే నడుచుకుంటూనే రావాల్సి వస్తుంది. సో మరి ఎప్పుడు వస్తారంటే తెలియదండి అని చెప్తే, మరి ఇంకేదైనా ఆప్షన్ ఉందా అని అడిగితే, అది వర్షాకాలం, నెక్స్ట్ పంటలు అవి ఉంటాయి కదా, వాళ్ళు కూడా రావాలి. అయితే అమ్మాయి చెప్పిందట, ఒక మా డాడీ రిటర్న్ రావాలంటే ఒకటి వస్తే మా నాన్న రాడు, అది రాకపోతే మా నాన్న వస్తాడని చెప్పింది అనమాట. సో అదేంటో మీరు చెప్పుకోండి.